ఇంకొకటి సతీష్ గారు, మనం కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం ఇప్పట్లో. ఆల్మోస్ట్ మీకు వ్యవసాయంలో కానీ, పశువులకు పెట్టే వాటిలో కానీ, లైక్ ఎనీ లైక్ హ్యూమన్స్ కానీ కెమికల్స్ యూజ్ చేయడం ఎక్కువ అయిపోయింది. సో వీటి వల్ల లైక్ డిసార్డర్స్, ఎలాంటి డిసార్డర్స్ మనం గమనిస్తుంటాం? డిజార్డర్స్ అంటే రోజువారీగా మనం అనుభవిస్తాను ఉన్నాం, కానీ మనం తెలియట్లేదు. ఏదో మనం ట్యాబ్లెట్స్ తీసుకున్నాం, ఇంజక్షన్ తీసుకున్నాం, సబ్సైడ్ చేసుకుంటా ఉన్నాం. కానీ రీసెంట్ ఫైండింగ్స్లో బాక్రనంగల్ డ్యామ్లో జరిగిన ఫిష్ మీద జరిగినటువంటి ఇది అందరం కూడా తెలుసుకోవాల్సింది. ఇది కొన్ని మగ ఫిష్లు కూడా గర్భం దాల్చడం జరిగింది, వాటిలో జరగడం జరిగింది. కొన్నిటికి కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళు స్కానింగ్ చేస్తే కనుక కొన్ని ఆడవి కొన్ని మగవి వచ్చినాయి రేషియో. ఆ తర్వాత వీనిన తర్వాత ఏమో రేషియో మారిపోయింది, అటుదిటు ఇటుదిటు మారిపోయింది. సో ఇదొకటి కారణం. బై అండ్ లార్జ్ ఏమైందంటే 2 కళ్ళు ఉండాల్సిన స్థానంలో ఒక కన్ను అక్కడ ఉంది, ఒక కన్ను వచ్చి వీపు మీద కొన్నిటికి ఉంది. ఫిష్కి చేపకి, కొన్ని చేపలకి ఏమో బొడ్డు కింద ఉంది, కింద అడుగు భాగాన. కొన్నిటికి తోక మీద వచ్చింది. డిజార్డర్ అనమాట. ఓకే, ఈ డిజార్డర్ వచ్చింది. ఇదే డిజార్డర్ మనకు కూడా రేపు మనం కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది.